వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో మాజీ మంత్రి ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగితే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా ఎస్పీ ఏసీపీకి ఫోన్ చేస్తే తమకు పనులు ఉండవా అని సమాధానమిచ్చారని, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని మండిపడ్డారు. ఇప్పటికైనా సరే తన ఇంటిపై దాడి చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని అంబటి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి విఘ్నులైనటువంటి ఆల్ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారికి కానివ్వండి, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అన్ని తీసేయండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. 5ంటికి ప్రారంభమైన దాడి, ఇప్పుడు 5 గంటలకు ప్రారంభమైన దాడి. ఇక్కడే ఉన్నా నేను. రాత్రి ఎన్నింటి దాకా కొనసాగిందో నాకన్నా మీడియా మిత్రులకు తెలుసు బాగా. 12 దాటిపోయింది. అంటే 7 అవర్స్ దాటిపోతే ఈ 7 అవర్స్ లో జరిగినటువంటి పరిణామాలు నేను తర్వాత తెలిస్తే ఆశ్చర్యపోతున్నా. బొత్స సత్యనారాయణ గారు ఈ కాల్డ్ సో మెనీ టైమ్స్ టు ది డీజీపీ, ఎస్పీ, డిఐజీ అందరికి ఫోన్ చేస్తున్నారు. నో బడీ ఈజ్ రెస్పాన్స్. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావట్లా, ఫోన్లు ఎత్తటలా. ఒకరు కాదు, 2 కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమైతే అయింది, అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఎ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఎ క్రిమినల్, ఐజీ ఈజ్ క్రిమినల్. వీళ్ళు కాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్ వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్. అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడే మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులు అని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసు తీసేయి. డీజీపీ, ఐజీ, ఎస్పీ మీరు దీని కారణం. చంద్రబాబు చెప్తే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? చాలా పనులు ఉన్నాయి మీకు. ఓకే, చాలా పనులే వంటలా. ఏ పనులు ఉన్నారు మీరు? నాకు అర్థం కాల. చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు ఎల్లమాకమంటానికి. చాలా అన్యాయం ఇది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా ఫైట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ పోలీసు చేసినటువంటి అఘాయిత్యానికి పోలీసులు అంటున్నా నేను. ఇక్కడ జనం వచ్చారు నా వ్యతిరేకులు, వాళ్ళందరికీ దోవ చెప్పింది వాళ్ళే కదా. పోలీసులు రక్షణగా ఉంటే ఏం చేస్తాం? దీని నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం, వ్యవస్థలు ఏ విధంగా తయారవుతున్నాయి వీటికి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆసుపత్రిలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కల్తీ పాలపై సమీక్షించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, స్పెషలిస్టులను అందుబాటులో ఉంచి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బాధితుల పరిస్థితిని సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అధికారులు పాల్గొన్నారు. టీ20 ప్రపంచ కప్లో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో పరుగుల వరద పారించిన భారత్ ఆ తర్వాత
బౌలింగ్లోనూ రాణించి టోర్నీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ నిర్దేశించిన 257 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్కు అర్హత సాధించాలంటే తమ తదుపరి మ్యాచ్లో వెస్టిండీస్పై తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ మార్చి 1న జరగనుంది. Goes again, 17 sixes in the innings and a 50 for Hardik Pandya, and India race past 250. What a shot that is. It's gone the distance. It will clear long on. Smoke that. Oh, what a shot. Brian Bennett with another half century. Got a hold of that. Goes for it and gets it. Zimbabwe in reply, 184 for 6. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే ఏడాది మే 15 నుంచే నారుమల్లకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్న సీఎం చంద్రబాబు. ప్రతి ఎకరాకు నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడమే లక్ష్యమని స్పష్టీకరణ. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ సభ్యులకు అల్లరి చేయాలన్న ఉద్దేశం తప్ప చర్చించాలన్న ఆసక్తి లేదు. మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు సభలో సమాధానం చెప్పలేక ఉద్దేశపూర్వకంగా వాయిదా వేశారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.